భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు కట్టలు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్టులోని నీరంతా దిగువకు వెళ్లిపోవడంతో మొత్తం ఖాళీ అయింది. క్యాచ్మెంట్ ఏరియాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. తెగిన కట్టలు బాగు చేసేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. మహేంద్ర, అధికారులు ఏం చెప్తున్నారు అంటే వర్షాకాలం ముందే తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు కదా? అరుణ, అశ్వరాపేట నియోజకవర్గంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా డ్యామేజ్ అయింది. మనం ప్రస్తుతం పెద్దవాగు ప్రాజెక్టు పైన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, కట్టలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. 1989లో ఒకసారి ఈ పెద్దవాగు ప్రాజెక్టు సంబంధించి కట్టలు దెబ్బతిన్నాయి. మళ్లీ 35 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఇంత భారీ ఎత్తున దెబ్బతినడం ఇదే మొదటిసారని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రాజెక్టు సంబంధించి ఇది 3 గేట్లు ఉన్న ప్రాజెక్టు, మొత్తం 45,000 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. అయితే నిన్న దీనికి 2 ఎక్కువగా వాటర్ రావడంతో కూడా ప్రాజెక్టు సంబంధించి ఎక్కువగా బడ్డెను పడి ఈ కట్టలు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం 60,000 క్యూసెక్ల నీరు రాక సాయంత్రం ఏకంగా 80,000 క్యూసెక్ల సంబంధించి నీరు వచ్చింది. దీంతో 2 ఎక్కువ రావడంతో కూడా పక్కన ఉన్న కట్ట పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూస్తున్నా, ఇప్పుడు వాటర్ వచ్చే పైనుంచి ఇన్ఫ్లో వచ్చే వాటర్ వెంటనే వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడుతున్నాయి. అటు పక్క ప్రాజెక్టు కూడా పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. యువతల పక్క కూడా మనం చూడొచ్చు, ఈ 3 గేట్ల పక్కన ఉన్నది ఇది టోటల్ గా ఈ కట్ట పూర్తిగా దాదాపుగా 200 మీటర్ల వరకు ఉన్న ఈ కట్ట పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ స్థానికంగా వచ్చి పర్యవేక్షిస్తున్నారు ప్రాజెక్టుకు సంబంధించి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఎఫెక్ట్ సంబంధించి పడిన నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఎందుకంటే ఏమాత్రం కొంత నిన్న నిర్లక్ష్యంగా వివరించినా దాదాపుగా 5 గ్రామాలపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే తెలంగాణలో సంబంధించి చూస్తే 5 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది, ఆంధ్రాలోని 7 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్టు సంబంధించి. అయితే నిన్న అనూహ్యంగా వరద ఫ్లోటింగ్ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో వెంటనే ఉన్నతాధికారులు సమీపంలో ఉన్న కొత్తూరుతో పాటు ఇతర విలేజెస్ ను కూడా వెంటనే ఖాళీ చేయించారు. దీంతో పాటుగా ఏపీ సంబంధించి ఉన్న అక్కడ 6 గ్రామాలకు సంబంధించి వాళ్ళని కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం చూస్తే మరో ఏడాది పాటు దీన్ని అంతా రిపేరింగ్ గానీ దీన్ని డ్యామేజ్ ని పూడ్చుకోవడానికి మరో ఏడాది వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి వరకు ఈ ప్రాజెక్టు సంబంధించి జారా ఆదినారాయణ, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి చెప్పండి, ప్రాజెక్టు సంబంధించి కట్టకు పూర్తిగా తెగిపోయింది. నిన్న ముందస్తు కూడా మీరు ఖాళీ చేయించినట్టు తెలుస్తుంది. ఎప్పటి వరకు దీన్ని డ్యామేజ్ ని పూడ్చే అవకాశం ఉంటుంది? ఎటువంటి పరిస్థితులు నేచురాపేట? పూర్తిగా ఈ రోజు అధికార యంత్రాంగంతో ఈ రోజు ప్రక్షాళన చేయబడతా ఉంది. కలెక్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ రోజు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఏదైతే ఈ బ్రిడ్జి లెవెల్ ఉందో దీన్ని త్వరితగతిన ఏదైతే వర్షాకాలం దాటిన తర్వాత ఇక 1 year లోపల కంప్లీట్ గా దీన్ని చేయాలనే ఆలోచనతో ఎలా చేస్తే ఈ ప్రాజెక్టు మనం సరి చేసుకోగలము, అదేవిధంగా రైతులకి ఏ టైంలో నీళ్లు ఇవ్వగలమన్న ఆలోచనతో ఈ రోజు పూర్తిగా మేము ప్రక్షాళన చేయడం జరుగుతుంది. త్వరలోనే ఒక రూపకల్పన చేసుకుని ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యేటట్టు మేము ప్రణాళిక తయారు చేస్తాం. పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు తెలుస్తుంది కట్ట తెగిపోవడం. వాస్తవంగా దీనికి ఆనుకున్నటువంటి కొత్తూరు గాని గుమ్మడిబల్లి గాని సుమారు 4,000 ఎకరాల ఆయకట్టుకు ఈ రోజు ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా ఒక 4-5 రోజుల తర్వాత అంచనా వేసుకుని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి పరిహారాన్ని ఏ విధంగా చెల్లించాలనేది ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లబోతాం. అంటే కట్ట తెగిపోయిన నేపథ్యంలో వచ్చే ఇన్ఫ్లో వెంటనే కిందికి పోవాల్సిన పరిస్థితి ఏంది? భారీగా ఇన్ఫ్లో వచ్చిన తర్వాత దాన్ని కూడా సత్వర చర్యలు తీసుకోబడతా ఉంది. ఇదే లోతట్టు ప్రాంతాలు ఏదో గ్రామాలు ఉన్నాయి, వాటి కూడా ఎక్కడ ప్రమాదం వాటిలో ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళని తరలించడం జరిగింది. ఎంత వర్షం వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్న ఆలోచనకు వాళ్ళు కూడా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు నీట మునిగిన కాలనీ ఊర్ల పరిస్థితి ఏంది? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అక్కడ వాళ్ళని తరలించారా వేరే చోటు పునరావాసం? పూర్తిగా మొన్నటి నుండి ఒక ఇండికేషన్ ఉంది, వర్షాకాలం సూచన ఉంది. దాని ప్రకారం అధికార యంత్రాంగం కూడా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దానికి నిమగ్నం అయిపోయి ఎక్కడైతే కొత్తూరు గాని గుమ్మడిబల్లి ప్రాంతాలు అయితే ఈ వరద నీటి వల్ల ప్రమాదం వాటిల్లుతుందో వారినందరూ కూడా లోతట్టు ప్రాంతం నుండి పై స్థాయికి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఇంత భారీ వర్షాలు ఎప్పుడైనా వచ్చాయా? ఇంత ఎఫెక్ట్ ప్రాజెక్టు సంబంధించి డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది? ఇది 1989లో మొట్టమొదటిగా రావడం. ఇదే ప్లేస్ లో కూడా గతంలో కూడా ఈ కట్ట తెగిపోవడం జరిగింది. ఇక్కడే జరిగింది, ఇదే కట్ట జరిగింది. ఆ తర్వాత 2013లో కూడా చిన్న అరకొరగా వచ్చింది, కానీ 1989లో మాత్రం భారీ ఎత్తున రావడం జరిగింది. ఆ తర్వాత మనకి లాకులు పునర్నిర్మాణం చేయడం జరిగింది, కానీ ఒక థర్డ్ వరకు 4th వరకు రావడం అది కొద్ది కంట్రోల్ కాకపోవడం వల్ల ఇంత భారీ నష్టం జరిగింది. స్థానిక ఉన్న గ్రామాల ప్రజలు కొంత భయంలో చెందుతున్నారు, వారికి మీరు ఇచ్చే సూచనలేండి?
వారికి భరోసా ఇస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదులుకోలేం. వారికి ఏ విధంగా అయినా సరే నష్టం వాటిల్లకుండా వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది వాగు ప్రాజెక్టు సంబంధించి. వాస్తవానికి వారు కూడా నిన్న రాత్రి కూడా రైతులతో మాట్లాడారు. ఏదైతే ప్రమాదం గురైనటువంటి ఏదైతే ప్రాంతాల్లో ఉన్న వారితో కూడా మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని మేము ప్రభుత్వం కాపాడుకుంటుంది, మేము మీకు అండగా ఉంటుందని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ గారు చెప్తుంది మొత్తం ఎవరిని నష్టం చేసుకోమని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు దీని సంబంధించి కలెక్టర్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సార్ ఎట్లా డ్యామేజ్ ని ఎప్పటి వరకు కవరప్ చేసే అవకాశం ఉంది, ఎట్లుంది ప్రస్తుతం లోకల్ సిచ్యువేషన్? మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఎవరైనా విలేజర్స్ ఉన్నారో వాళ్ళ సేఫ్టీ ఉండేది. సో నిన్నటి నుంచి అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. సో మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఒక్క కూడా ప్రాణం పోకుండా చూడడం. సో దాంట్లో ఆల్రెడీ మనకి నిన్న అది సక్సెస్ అయింది. మధ్యలో చిక్కుకున్న వాళ్ళకి కూడా హెలికాప్టర్ ద్వారా బోట్స్ ద్వారా తీయడం జరిగింది. సో ఫస్ట్ ఈజ్ లాస్ ఆఫ్ లైఫ్ కాకూడదు. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఏం చేయాలో ఇప్పుడు మన సిఈ గారు కూడా వచ్చారు. సో టెక్నికల్ ప్రకారంగా ఏమేం చేయాలో దానికి కూడా అది ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతాము. అంటే ఎన్ని గ్రామాలపై ఎఫెక్ట్ ఉంది ప్రస్తుతం? సో నిన్న మనం చూసాము గుమ్మడివల్లి, తర్వాత మన కొత్తూరు అండ్ ఈ కోయరంగపురం అండ్ వడ్డెరంగపురం దీనికి ఎఫెక్ట్ కాలేదు ఎక్కువ. సో ఈ గుమ్మడివల్లి అండ్ కొత్తూరు మొత్తం ఇవాక్యుయేట్ చేయడం జరిగింది నిన్న రాత్రిలో. అండ్ వాళ్ళకి మన రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ ఇక్కడ వాళ్ళకి ఎత్తు ప్రాంతంలో వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఊరికి కూడా వెళ్ళి డ్యామేజెస్ ఏమైనా అది కూడా చూస్తాము. మన తహసీల్దార్ గారు రిలీఫ్ మెషర్స్ కోసం రిపోర్ట్ రాసుకొని వాళ్ళకి డ్యామేజ్ అయిన ఇండ్లు కోసం దానికోసం ఒక ప్రణాళిక ఉంది, అది అమలు చేసుకుంటూ వాళ్ళకి సాయం చేస్తాం. చూడొచ్చు కలెక్టర్ గానీ స్థానిక ఎమ్మెల్యే గానీ చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లో సమీపం ఉన్న గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రత్యామ్నాయ చర్యలు ఏ విధంగా చేయాలన్నది కూడా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారని కూడా స్థానిక ఎమ్మెల్యే గానీ కలెక్టర్ గానీ చెప్తున్నారు.